ఈనాడు మన రాయలసీమ జిల్లాల యొక్క పరిస్థితిని అంటే మన ప్రజలు అంటే రాయలసీమ ప్రాంతం అంటే మన ప్రాంతం యొక్క పరిస్థితిని సమీక్షించుకొని సమాలోచన చేసుకోవడానికే ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అనేది కూడా డిస్కస్ చేసిన తర్వాత అంటే మన యొక్క భవిష్యత్తుని మనమే కాదు మన పిల్లల యొక్క భవిష్యత్తును కూడా ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ సమావేశం కూడా అయ్యాం. అందరూ అనుకుంటున్నారు మనం ఏదో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళా ఎన్నికల్లోనో లేకుంటే ఇటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలను రెచ్చగొట్టి మళ్ళా కూడా అధికారం కోసం రావడానికి మాత్రమే అని చెప్పేసి ఈరోజు ఈ కూటమి నాయకులందరూ కూడా విమర్శిస్తున్నారు. వారికి కావలసిన పత్రికలు కూడా అటువంటివే కూడా చెప్తా ఉన్నారు. కానీ దానికోసం మాత్రం కాదు. ఈ రోజు ఇప్పుడే అందరు పెద్దలు ముఖ్యంగా రాంభూపాల్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా చెప్పారు. రాయలసీమ అంటే కరువు జిల్లాలు, పశువులకు కూడా నీళ్లు దొరకలేని పరిస్థితుల్లో కూడా డొక్కల కరువు ఇవన్నీ కూడా చూసిన ప్రాంతం మంది రాయలసీమ కూడా. తాగునీటికి కూడా కటకటలాడే ప్రభుత్వం ఈ రోజుకి కూడా దాదాపుగా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి అయిపోయి 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే పరిస్థితుల్లో గ్రామాల్లో ఇప్పటికే ఇంకో ఏప్రిల్ వస్తే చాలు గ్రామాల్లో కూడా ఇంకా కూడా తాగడానికి కూడా నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు. అందుకోసం మన పెద్దలు ఇప్పుడే కాదు ఈ రాయలసీమ కరువు తీరాలంటే ఇక్కడ కూడా పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే తాగునీరు లభ్యం కావాలంటే కృష్ణా జలాలు మాత్రమే శరణమని చెప్పేసి అనేకమైన ఉద్యమాలు పోరాటాలు కూడా చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూడా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మనమంతా కూడా ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కానీ ఇతర కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. ఆ ఉద్యమాల కారణంగా కూడా ఆ రోజు నేను అనుకున్నాను మన అందరికి కూడా ఈ రోజు కూడా 1960లో అనుకున్నాను. ఆ రోజు నెహ్రూ గారు శ్రీశైలానికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఈరోజు ఫౌండేషన్ వేస్తే ఏదో ఒక 5 సంవత్సరాల్లో పూర్తి సామర్థ్యం పూర్తి చేసుకున్న దాదాపుగా కూడా 1980 అంటే 21 సంవత్సరాలు కూడా అయింది దాన్ని పూర్తి చేసుకోవడానికి. అప్పుడైనా కానీ మనందరికి కూడా 1980-81 నుంచి కూడా ఈ రాయలసీమకు కావలసిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి ఆ ప్రాజెక్టుల యొక్క ఫలితాన్ని ప్రజలకు అంటే మన అందరికి కూడా రాయలసీమ వాసులకు అందిస్తారని చెప్పేసి మనం అందరూ కూడా భావించి భావించాం. అందుకోసమే పూర్తి అయిన దీని ప్రాజెక్టుకు 80 నుంచి కూడా ఎస్ఆర్బీసీ కావచ్చు, ఎస్ఆర్బీసీ గాని, గాలేరు నగిరి కావచ్చు, తెలుగు గంగ గాని అనేక ప్రాజెక్టులు కూడా రూపొందించి అలాగే ఇక్కడ కూడా హంద్రీ నీవా ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు కానీ పూర్తి చేసుకోలేకపోయాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1985లో అనుకున్నాను. అప్పుడు అనేవారు కూడా వచ్చేసి హంద్రీ నీవా ప్రాజెక్టు కూడా అంటే అక్కడ హంద్రీ నీవా సుజల ప్రాజెక్టు అని చెప్పి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఓడిశాలో ఫౌండేషన్ వేసి శ్రీశైలం ద్వారా ఇవన్నీ కూడా తీసుకొని పోవాలని చెప్పి కర్నూలు జిల్లాకు కానీ, అనంతపురం జిల్లాకు కానీ, చిత్తూరు అలాగే కడప జిల్లాకు తీసుకొని పోవాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసి 85లో ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా దాన్ని ముందుకు కూడా తీసుకొని పోలేకపోలేని పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ అలాగే ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి ఇవన్నీ కూడా ఎస్ఆర్బీసీ నీరు ఇచ్చేదానికి కూడా కొద్దో గొప్ప కూడా ప్రయత్నం చేసి కూడా ఎంతో కూడా సహాయం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత 85లో ప్రారంభించింది ఫౌండేషన్ వేసిందని ఎక్కడ కానీ ఎవరు కానీ చేయలేదు. మళ్ళా 95లో అనుకున్నాను. ఇప్పుడే రాంభూపాల్ రెడ్డి గారు చెప్పారు 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు అదే 40 టీఎంసీలకు కూడా ఇక్కడే ఉరవకొండలో కూడా 95 నేను అనుకున్నాను ఫిబ్రవరి 11 మార్చి 11 అనుకున్నాం మరొక మారు కూడా ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా 3 సంవత్సరాలు దానికి అతి గతి లేదు, ముందుకు కూడా పోలేని పరిస్థితి కూడా. మరొక మారు మళ్ళా 99 అంటే 40 టీఎంసీల నీటిని మళ్ళా హంద్రీ నీవాలో 5 టీఎంసీలకే కుదించి కేవలం తాగునీటి ప్రాజెక్టుగా దాన్ని మార్చేసి మరొక మారు కూడా 99లో కూడా ఆత్మకూరు దగ్గర
జూలై 11 అనుకున్నాక అప్పుడు జూలై 15, 16 తేదీనో మరొక మారు కూడా ఫౌండేషన్ వేయడం కూడా జరిగింది. అప్పుడు కేవలం వారు అనేది కూడా అంటే దాదాపుగా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది కూడా 24,30,00,000 మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టు కూడా అంటే ఫౌండేషన్లకు మాత్రమే ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడ గానీ ప్రాజెక్టు ముందుకు పోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో పెద్దలందరూ కూడా ఈ వేదిక పైన కూడా చాలా మంది కూడా ఉన్నారు. రాజశేఖర్ గారు రాయలసీమ మూవ్మెంట్ అని చెప్పేసి, రాయలసీమ ఉద్యమం అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకున్న దాంట్లో కూడా మనం అయినాం. ఆయన మాత్రం కేవలం ఉద్యమాలకు మాత్రం పరిమితం కాలేదు, ఫౌండేషన్లకు మాత్రం పరిమితం కాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు 40 టీఎంసీలకు ఎక్కడైతే ఫౌండేషన్ ఇచ్చినాడో ఉరవకొండలో అక్కడే దాని పక్కనే మరొక మారు 40 టీఎంసీలకు జీవో ఇస్తూ 5 టీఎంసీలు 40 టీఎంసీలకు కూడా జీవో ఇస్తూ అక్కడే కూడా ప్రారంభించి ఆ పనులు కూడా ప్రారంభించి 6,834 కోట్ల 6,850 కోట్ల రూపాయలతో కూడా ఒక ప్రాజెక్ట్ కాస్ట్ అనేది కూడా నిర్మించి 40 టీఎంసీలతో 6,05,000 ఎకరాలకు సాగునీరు అలాగే తాగునీరు కర్నూలు కావచ్చు, అనంతపురం ఉమ్మడి కర్నూలు గాని, అనంతపురం గాని, అలాగే చిత్తూరు కడప జిల్లాలకు కూడా ప్రాజెక్టు ద్వారా లాభం చేకూర్చాలని చెప్పేసి కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది. కానీ అంతేకాదు ఇక్కడ కూడా అంటే గాలేరు నగిరి గాని, తెలుగంగ గాని పూర్తి సామర్థ్యంతో అవన్నీ కూడా చేయాలంటే ఈ రోజు ఇవన్నీ కూడా అలాగే సోమశీల వరకు కూడా ఇవన్నీ కూడా మన అందరు కూడా లాభం పొందాలంటే అని చెప్పేసి ఎవరు గానీ ఆలోచన చేయలేదు. గతంలో ఉండే ముఖ్యమంత్రులు కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ని ఆ రోజు 11,000 క్యూసిక్కులు ఉండే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ని ఒకే మారు 44,000 క్యూసిక్కులతో పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కూడా. ఇది ఆషామాషైన విషయం కాదు. రాజకీయ పార్టీలు అలాగే మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారు అలాగే ఈ రోజు కోస్తా ప్రాంతం వారు నాగార్జున సాగర్ నీళ్లు తీసుకున్న సాగర్ డామ్ ద్వారా నీళ్లు తీసుకున్న వారు అందరూ కూడా ఈ 44,000 క్యూసెక్కులు చేస్తే శ్రీశైలం నుంచి నీరంతా కూడా అలాగే పోతాయి, మాకు ఏమి వస్తాయని చెప్పి వీళ్ళందరూ కూడా వ్యతిరేకించిన అఖిలపక్ష మీటింగ్ అనేది కూడా 2005లో నేను అనుకున్న నాకు బాగా మత్తుకుంది. 2005లో 4 నేను అప్పుడు పార్లమెంటు సభ్యుడిని. ఆ రోజు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ముఖ్యంగా ఆ రోజు సిపిఐ నుంచి నారాయణ గారు అలాగే అక్కడి నుంచి సిపిఎం నుంచి కూడా శ్రీనివాసులు గారు ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవులు గారు ప్రెసిడెంట్ ఉంటే వారు ఇతర నాయకులు తెలుగుదేశం వారు అందరూ కూడా కలిసి కూర్చొని ఒప్పించే వారు కూడా మీకు ఏ రకంగా కూడా మీకు అనేది కూడా నష్టం అనేది కూడా వాటిల్లదు. ఈ రోజు శ్రీశైలంలో ఒక పూడిక వలన గాని తుంగభద్ర డ్యామ్ లో ఉన్న పూడిక వలన గాని దాదాపుగా నికర జలాలే 130 టీఎంసీల పైన కూడా సముద్రం పాలవుతున్నాయి. వరదలు వచ్చినప్పుడు కూడా ఆ నీళ్లన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ గాని హంద్రీనీవా ద్వారా గాని ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్ట్ అన్ని పడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతాయి. ప్రాజెక్టులతో పాటు పారిశ్రామికం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒప్పించి పనులు చేసిన వారు కూడా ఆ రోజు నేను చెప్తాను అర్ధాంతంగా 2009లో నేను రాజశేఖర్ గారు లేరు కానీ దాదాపుగా కూడా ఆ 12 సంవత్సరాలు అంటే 2012లో మళ్ళా కూడా హంద్రీనీవాకు తీసుకొని పోయేటప్పుడు దాదాపుగా కూడా మనం అందరూ కూడా 6,850 కోట్లలో 5,484 కోట్ల రూపాయలు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,800 కోట్ల బడ్జెట్ పడితే దానికి మించి 4,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య గారు గాని కిరణ్ కుమార్ గాని 2,000 కోట్లు కూడా దాదాపు ఖర్చు పెట్టి కేవలం బడ్జెట్ ప్రాజెక్ట్ కాస్ట్ కు 300 కోట్ల రూపాయలు తక్కువ ఉన్న దాంట్లో కూడా ఖర్చు పెట్టిన ఘనత కూడా ఆ రోజు 2012 నీళ్లు మనం తీసుకొని పోయే లోపల కూడా అందరి నియోజకవర్గం. అలాగే ఇక్కడ కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ కూడా సామర్థ్యాన్ని కూడా 44,000 క్యూసెక్కు పెంచి ఈ రోజు గాలేరు నగిరికి ఎస్ఆర్బీసీకి తెలుగంగకి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఇంకా కూడా ఫలితం అనేది కూడా రాలేదు. గాలేరు నగర్ నుంచి ఇంకా కూడా అన్ని కూడా అనుకునేది 35 టీఎంసీలు నిల్వ చేసుకొని ఇక్కడుండే ప్రాజెక్టులోకి ఇక్కడుండే ఆయకట్టుకు నీరు ఇవ్వాలి, ఇంకా కూడా ఇవ్వలేకపోయాం. అలాగే
తెలుగు గంగ దగ్గర నుంచి కూడా మద్రాసుకైతే తాగునీరు తీసుకొని పోతున్నాం కానీ ఈ రోజు అక్కడ బ్రహ్మంగారి మఠంలో నిల్వ ఉంచుకుండే తప్ప తెలుగు గంగా ప్రాజెక్టులో ఉంచి కూడా 29 టీఎంసీలు నిల్వ చేసుకొని అక్కడ భూములు కూడా పూర్తిగా కూడా మనం అందరూ కూడా ఇవ్వలేకపోయాం. అలాగే కిందుండే ప్రాజెక్టు కూడా అలాగే అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం అనేది కూడా విడిపోయిన విషయాన్ని కూడా మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా. రాష్ట్రం విడిపోతే తెలంగాణ వారు బాగుపడతారు అని చెప్పేసి కూడా మనం కూడా వద్దనుకున్నాం, సమైక్యంగా ఉందామనుకున్నాం. కానీ విడిపోయింది. విడిపోతే విడిపోలే అని చెప్పేసి ఆ పొద్దు వెంటనే విడిపోయిన వెంటనే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరొక మారు ముఖ్యమంత్రి అయినారు. 3వ మారు కూడా ముఖ్యమంత్రి అయ్యడం జరిగింది. మనం అందరూ కూడా కనీసం ఈ ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసుకొని అత్యంత వెనుకబడిన అనంతపురం, అత్యంత వరకు మన రాయలసీమ జిల్లాలు, అలాగే ఉత్తర కోస్తా, ఉత్తర ఆంధ్ర, అక్కడ వెనుకబడిన జిల్లాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తారేమో. అలాగే పోలవరం కూడా పూర్తి చేసి 45 ఆ పొద్దు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45.74 మీటర్లు కూడా పూర్తి చేసి 192 టీఎంసీలు కూడా అక్కడ నిల్వ ఉంచి తద్వారా కూడా ఈ రోజు నాగార్జున సాగర్ అక్కడంతా కూడా పోయే నీళ్ళన్నీ కూడా రాయలసీమకే ఉపయోగించి దాని ద్వారా కూడా తీసుకొని పోతాడంటే అక్కడ పట్టుసీమ పేరు చెప్పి తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. రాయలసీమ ప్రాజెక్టు అయినటువంటి హంద్రీ నీవా గాని అలాగే ఇవి గాని ఏమాత్రం కూడా కేవలం ఖర్చు పెట్టింది హంద్రీ నీవాకు 14 నుంచి 19 వరకు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లకు 5-10 కోట్లకు ఎక్కువ తప్ప 300 కోట్ల కంటే ఖర్చు పెట్టలేక అవి కూడా ఇంకా కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా ఉంది. అలాగే ఇక్కడ నుంచి కూడా ఎక్కడ కానీ అంటే గాలేరు నగరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని పోయలేని పరిస్థితుల్లో 2019లో మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో రావడం జరిగింది. అన్ని కూడా సమీక్షించాడు. ముఖ్యంగా మన రాయలసీమ యొక్క పరిస్థితి అక్కడ ఉత్తర ఆంధ్ర కూడా, అందుకోసమే రాయలసీమ అనేది కూడా బాగా కావాలంటే ఆ రోజు రాజశేఖర్ గారు ప్రారంభం చేసిన ఏదైతే ఉన్నాయో హంద్రీ నీవా ప్రాజెక్ట్ గాని అలాగే ఈ పోతిరెడ్డి హెడ్ ద్వారా ఇవన్నీ కూడా గాలేరు నగరి, తెలుగు గంగ, అలాగే గోరకల్లు కావచ్చు, గుండేవుల కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పి సదుద్దేశంతో ఉండే పరిస్థితుల్లో అక్కడ కేసీఆర్ గారు అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ అనేది కూడా శ్రీశైలం డ్యామ్ నుంచి కేవలం విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసుకునేదే కాకుండా కిందిది కూడా కేవలం తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్జీటీ వారితో కూడా పర్మిషన్ అనేది తీసుకొని పాలమూరు రంగారెడ్డి గాని, దిండి ప్రాజెక్టు గాని, అలాగే నెట్టంపాడు గాని, భీమా ప్రాజెక్టు గాని, కోయన్సీలు ప్రాజెక్ట్ గాని ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేసి అంటే దాదాపుగా 8 టీఎంసీల యొక్క సామర్థ్యంతో శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచి 780 అడుగుల వరకు అంటే బురద వచ్చేంత వరకు కూడా వారు కొట్టుకొని పోతే శ్రీశైలంలో 215 టీఎంసీలున్న శ్రీశైలం కేవలం తెలంగాణ వారు ఆడించుకుంటే రోజుకు 8 టీఎంసీలు అంటే 35-40 రోజుల్లో శ్రీశైలం అంతా కూడా పూర్తి ఖాళీ చేసే పరిస్థితి తెలంగాణ వారు ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఆ రోజు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులతో 854 అడుగుల పైన మాత్రమే తోడుస్తుంటే ఇది కాదు, రాయలసీమ నుంచి గాలేరు నగరి, తెలుగు గంగ ఇవన్నీ కూడా బాగుపడాలంటే పూర్తి సామర్థ్యం కావాలంటే కింద నుంచి 800 అడుగుల నుంచి కూడా నీళ్ళు అనేది కూడా తోడితే అనేది సాధ్యం అని చెప్పేసి రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా రోజుకు 3 టీఎంసీలో కూడా సామర్థ్యంతో కొట్టే ప్రాజెక్టును కూడా జగన్మోహన్ గారు తీసుకొని రావడం జరిగింది. అలాగే మేమందరూ కూడా ఈ హంద్రీ నీవాను కూడా వెడల్పు చేయాలి. హంద్రీ నీవా ద్వారా 40 టీఎంసీలు కాదు, 40 టీఎంసీలు గాని 60 టీఎంసీలు గాని కేవలం వరద ఉన్నప్పుడే 40 రోజుల్లోనే కొట్టాలంటే దాని సామర్థ్యం కూడా పెంచాలని చెప్పి మేమందరూ కూడా అంటే కర్నూలు వాసులు ముఖ్యంగా అలాగే కడప, అనంతపురం, కడప, చిత్తూరు వాళ్ళు అడిగితే దాన్ని కూడా 11,000 చేయమంటే దినానికి 1 టీఎంసీ కొట్టేట్టు చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు 6,300 క్యూసెక్లకు మాత్రమే జీవో ఇచ్చి అది కూడా అనంతపురంలో 2020లో కంటి వెలుగు కార్యక్రమంలో అనేది కూడా అక్కడికి వస్తే మా రాయలసీమ ముఖ్యంగా అనంతపురం, కర్నూలు ఇవన్నీ కూడా బాగుపడాలంటే
వెడల్పు చేయాలని చెప్పి అడిగితే ఆ రోజు అనేది కూడా 11,000 అడిగితే 6,300 కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా పూర్తి చేస్తాడు, నేను మారిపోయినా అని చెప్పేసి మనం అందరూ కూడా అనుకున్నాం. కానీ రావడంలోనే మొట్టమొదటిగా రాయలసీమ ప్రాజెక్టు యొక్క జీవోను రద్దు చేసేటట్లు ఒక జీవోను, మరొకటి 6,300 క్యూసెక్కులకు పెంచిన హంద్రీనీవా ప్రాజెక్టును మళ్ళా 3,850 క్యూసెక్కులకు వచ్చేట్టు చేసే ఒక జీవోను, అంటే ఇతను రద్దు చేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈ రెండు దాలను కూడా రద్దు చేసి కొత్త జీవోలు ఇచ్చేసి ఈ రోజు పనులు కూడా ప్రారంభిస్తామని కూడా చెప్పండి. ఆ పరిస్థితుల్లో మనము రాయలసీమ వాసులు కూడా మనమందరూ కూడా, ఎందుకంటే ఈ రోజు ఏదైతే కింద నుంచి పోతేనే ఈ రోజు పోదంటే గాలేరు నగరి ప్రాజెక్టులని తెలుగు గంగా ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కూడా ఆధారపడినాయి కాబట్టి అది కింది వరకు కూడా అంటే 800 అడుగుల నుంచి కూడా తోడుతోనే తోడుకుంటేనే ఆ ప్రాజెక్టు వలన ఉపయోగం, అలాగే హంద్రీనీవా ఉపయోగం. అవన్నీ కూడా చేయాలంటే మన పైన రాజకీయ దాడి చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా మన అందరిని కూడా దూషిస్తున్నారు. కానీ నేను వారందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మనమంతా ఏమనుకున్నామంటే మర్చిపోయినారేమో, ఇవన్నీ కూడా మనమంతా కూడా మతికి చేస్తే మన రాయలసీమకు చెందిన మంత్రులు 8 మందో 7 మందో ఉన్నారు. మాకు పయ్యావుల కేశవ్ ఉన్నాడు, ఇంకా 2 ఉన్నారు, సత్యప్రసాద్ అని, సవిత అని. అలాగే ఈ జిల్లాలో కూడా భరత్ గారు ఉన్నారు, టీజీ భరత్ గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఫరూక్ గారు ఉన్నారు. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందరూ కలిసి ఒత్తిడి తీసుకొని వచ్చేసి రాయలసీమ బాగు కోసం ఈ ప్రాజెక్టు అన్ని కూడా పూర్తి సామర్థ్యంతో చేస్తారనుకుంటే అట్లా చేయలేదు. మన పైన ఎదురుదాడి చేస్తున్నారు. మీరేం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరి తరపున ప్రజల తరపున కూడా, ఎవరు ఎన్ని చేస్తారు, మీరు చేస్తారా చేయరా అని చెప్పి ఒక మాట అడిగితే, రెండోది అట్లా చెప్పాలంటే చెప్తాం. మేము అనేది కూడా తీసుకొని వచ్చేసి ఈ రోజు హంద్రీనీవా ద్వారా నీరిస్తున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చి ముఖ్యమంత్రి చదవ గాని చంద్రబాబు నాయుడు గారు కాదు. ఈ రోజు రాయలసీమలో కూడా దాదాపుగా కూడా 3,800 కోట్ల ప్రాజెక్టు ప్రారంభించింది. 990 కోట్లు అనేది కూడా ఖర్చు పెట్టాడు ఇక్కడ కూడా రాయలసీమ ప్రాజెక్టు కూడా. అవన్నీ చేశామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కారణం అనేది కూడా చెప్పాల్సిన అవసరము బాధ్యత కూడా మన పైన కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజు నేను అడుగుతున్నాను, కేశవ్ గారు వీళ్ళంతా కూడా మాట్లాడతారు. కేశవ్ గారిని ఒకటే నేను చెప్తున్నాను, కేశవ్ గారు ఆ రోజు జరిగిన అభివృద్ధి కానీ ఈ రోజు ఈ రాయలసీమ అనేది కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల ఆవశ్యకత కానీ, పూర్తి సామర్థ్యంతో చేసిన ఆవశ్యకత కానీ మీకు తెలియకపోవచ్చు కానీ మీ మంత్రి సహచరుడు భరత్ గారి తండ్రి టీజీ వెంకటేష్ గారిని అడుగు, ఆయన చెప్తారు ఈ రాయలసీమ వాసుల యొక్క పరిస్థితి, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత. దానికైనా అప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయండి. కానీ దాని గండి కొట్టి చంద్రబాబు నాయుడు గారితో పాటు మీరు కూడా చరిత్ర హీరోలు కావద్దండి అని చెప్పేసి ఇప్పుడుండే మంత్రులు కానీ ఇప్పుడుండే పాలకులు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను, కావద్దండి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు చెప్తున్నారే ఈ రోజు మేము ఏమీ చేయలేదని చెప్పేసి, ఆ రోజు ఎవరు చేసింది? ఈ రోజు నీళ్ళన్నీ తీసుకొని పోయేది ఆ రోజు రాజశేఖర గారి వలన కదా. హంద్రీనీవాకు కృష్ణా జలాలు తీసుకొని పోయి అనంతపురం జిల్లాలో ఇవ్వద్దు అంటున్నారు. ఈ రోజు మీరు చేసింది ఏముంది? 2,200 వచ్చేదాన్ని 6,300 పెంచుకోకుండా కేవలం 3,850కే మళ్ళా కూడా మేము చేశామని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాం. మొదటి ఫేజ్ జీడిపల్లి వరకు అంటే 206 కిలోమీటర్లు వెడల్పు మాత్రమే చేశాం, లైనింగ్ చేయలేదు. కిందిది లైనింగ్ కు 2,000, అలాగే దీనికి కూడా 900 కోట్లు మేము ఖర్చు పెట్టామంటారే. నేను కేశవ్ గారిని వారందరినీ కూడా ఒకటే నేను అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా కూడా, మీరు నిజం చెప్పండి. 3,850 సామర్థ్యంతో మీరు చెప్పినట్టుగా 8 నెలలు అంటే జూలై 18 నుంచి మార్చి 21 వరకు అంటే దాదాపుగా కూడా 8 నెలలు 240 రోజులు పైపడి కూడా అంటే 3,850 కాదు 3,600 క్యూసెక్కులు కొట్టినా కూడా 3 రోజులకు టీఎంసీ కావాలి. అంటే 82 టీఎంసీలో కొట్టి ఉండాలి. కానీ 52 టీఎంసీలే కొట్టినారంటే మీరు పెట్టిన సామర్థ్యం అనేది 3,850 ఉందా? 2,600కు మాత్రమే ఉందా? అంటే దీంట్లో అవినీతి జరిగిందా అని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు దాన్ని తప్పించుకోవడానికి
ప్రజలను డైవర్ట్ చేసేదానికి మాత్రం ఎక్కడ కానీ మీరు ఆలోచన చేయొద్దని నేను చెప్పేసి నేను మంత్రుల గారికి కూడా అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈ రాయలసీమ ప్రాజెక్టు వలన మా జిల్లాలో అడుగుతా ఉన్నారు. అంటే మా జిల్లా అంటే కర్నూలు జిల్లా కూడా, ఎందుకంటే మనం కర్నూలు నంద్యాల జిల్లా విడిపోయినాము కాబట్టి కర్నూలులో ఈ కర్నూలు జిల్లా వారిని కూడా అడుగుతా ఉన్నారు. ఈరోజు మంత్రి కేశవ్ గారు కూడా అసలు రాయలసీమ ప్రాజెక్టు మన జిల్లాలకు ఉపయోగమేమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇప్పుడే నేను అనుకున్నాను, పాపన్న గారును రాంభూపల్లి గారు కూడా చెప్పడం జరిగింది. పాపిరెడ్డి గారు పెద్దలు ప్రాజెక్టు వలన కూడా గాలేరు నగరి ఇవన్నీ కూడా తీసుకొని పోయి అక్కడ కడప జిల్లాలో దగ్గర పుంగనూరు దగ్గర అనేది కూడా హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం అనేది కూడా చేస్తే అక్కడ కడప జిల్లాలో ఉన్న, అలాగే కర్నూలు చిత్తూరు జిల్లాలో కూడా కుప్పం వరకు కూడా ఈరోజు అవన్నీ తీసుకొని పోతే దాదాపుగా 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు అనేది కూడా ఉంది అంద్రీ నివాదారు. ఆ 1.5 లక్షల ఎకరాలకు ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ద్వారా అక్కడ ఇస్తే, కడప చిత్తూరుకి ఇస్తే ఆ 1.5 లక్షల ఎకరాలకు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో కూడా అదనంగా ఆయకట్టుకు, అంటే ఇప్పుడు అంద్రీ నివాదారు కర్నూలుకి ఏదైతే 85,000 ఎకరాలకు ఉందో దానికి అదనంగా కూడా 75,000-80,000 ఎకరాలకు కూడా అదనంగా మళ్ళా కూడా ఆయకట్టు కూడా వచ్చేదానికి ఉంది. అలాగే ఈరోజు పత్తకొండ కృష్ణగిరి దగ్గర నుంచి కూడా డోనుకు కూడా చెరువులకు కూడా నీళ్లు ఇచ్చేదానికి కూడా అవకాశాలు కూడా ఎంతో కూడా ఉన్నాయి. ఎంతో కూడా ఇంతేకాదు ఈ రోజు రాయలసీమ ప్రాజెక్టు వల్ల కూడా మా యాడికి ద్వారా సింగనమల్ల నియోజకవర్గంలో ఎంపీఆర్ కూడా కేవలం గ్రావిటీ లెవెల్లో కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టు వల్ల తీసుకొని పోయడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంత ఉపయోగంగా ఉన్న ఈ రాయలసీమ ప్రాజెక్టు మనమందరూ కూడా సాధించుకోవాల్సిన అవసరము, బాధ్యత మనందరి పైన కూడా ఉంది. అలాగే అంద్రీ నివాను కూడా దినానికి 1 టీఎంసీ తోడేటట్లు 11,000 క్యూసెక్కులు కూడా పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది, మన పైన ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మంత్రులు చెప్తా ఉన్నారు 3 టీఎంసీలు దినానికి కొడితే 854 అడుగుల కింద కేవలం 40 టీఎంసీలు ఉంటాయి. తెలంగాణకు అనేది కూడా వీళ్ళే పంచుతా ఉన్నారు. తెలంగాణకు అర్థం పైన పోతే 20 టీఎంసీలకు మనం అందరూ కూడా కొట్టాడాలని అంటున్నాం. అయ్యా కేశవ్ గారు, అలాగే మంత్రులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఇది 3 టీఎంసీలు 800 అడుగుల నుంచి అంటే 854 అడుగుల వరకు కూడా అక్కడ కూడా 4 టీఎంసీలు రోజుకు ఈ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా, ఎందుకంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ని 80,000 క్యూసెక్కులకు పెంచేదే కాకుండా పోతిరెడ్డి పాడును కూడా 80,000 క్యూసెక్కులకు కూడా వెడల్పు కూడా చేయడం జరుగుతా ఉంది. దీని ద్వారా 4 టీఎంసీలో 800 అడుగుల వరకు కూడా, అంటే 854 నుంచి 800 వరకు ప్రతి రోజు కూడా నీరు వస్తానే ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ద్వారా 3 టీఎంసీలు అంటే దినానికి 7 టీఎంసీలు కొట్టే సామర్థ్యం ఈ పోతిరెడ్డి రెగ్యులర్ కింద ఉండే ఈ ప్రాజెక్టుల కింద కొట్టే సామర్థ్యం కూడా వస్తుంది. అది ఉండేది. అంతేగాని 854 అడుగుల వరకు కూడా ఈ రాయలసీమ ప్రాజెక్ట్ పనిచేయదనేది అవివేకము. మీకు అనాలోచితంగా చెప్తున్నారా, ప్రజలను తప్పుదారి పట్టించాక చెప్తున్నారా, లేకపోతే మీకు విషయం అవగాహన కాలేదో మంత్రులు కేశవ్ గారే దీన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు అనేక ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు నేను మంత్రులు అందరినీ కూడా కోరేది ఒకటి, మీరు కూడా గట్టిగా, ఎందుకంటే ఆ రోజు మేము ప్రజాప్రతినిధులుగా నేను ఉండొచ్చు ఇక్కడ వేదిక పైన, అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాంభూపల్లి గారు ఉన్నారు, అలాగే ఇంకా కూడా అప్పుడు నాకు సాయి అన్న కూడా ఉన్నాడు, సాయి ప్రసాద్ గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ గారు అంటే 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకా చాలా మంది నాయకులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ తండ్రిగా పాపిరెడ్డి గారు తండ్రి గారు కూడా ఉన్నారు. ఆ రోజు అందరినీ వాళ్ళు కూడా నడుచుకొని వచ్చాడు, ఆయన కూడా పెద్ద ఆయన. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ అందరికీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మీ అందరూ కూడా మేము ఆ రోజు ఎక్కడ కానీ మేము అనేది కూడా కేవలం ఏదో మాకు అధికారంలోకి వచ్చినామని చెప్పి మేము ఎప్పుడు కానీ నోరు మూసుకొని మాత్రం ఉండలేదు. మన రాయలసీమ హక్కులకు, మన రాయలసీమ ప్రాంతానికి బాగుపడడానికి మేము గట్టిగా కూడా అడిగాం. బహిరంగ సభల్లో కూడా మేము మాట్లాడాం. మేమందరూ కూడా రాజశేఖర్ గారనో జగన్ గారనో ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరున్నా కూడా ఈ రోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మనకు ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, మనకు సంబంధించిన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, కిరణ్ ఉన్నా,
రోషయ్య గారు ఉన్నా, అలాగే జగన్ గారు ఉన్నా కూడా ఈ ప్రాంతం దాంట్లో ఎప్పుడు కానీ రాజీ లేని పోరాటం చేశాం. కానీ ఈ ప్రాంతానికి ఎప్పుడు ఇప్పుడుండే ప్రజాప్రతినిధులు, ఇప్పుడుండే మంత్రులు, రాయలసీమ మంత్రుల్లో కేవలం అధికారం కోసం పాకులాడే వాళ్ళు మేము ఎప్పుడుగానే లేము. నిర్భయంగా అడిగాం. ఏనాడు కూడా ఆ ముఖ్యమంత్రులు ఎవరు గాని మా పైన దురభిప్రాయం ఏర్పరచుకోలేదు. విరాళంగా కూడా ధారాళంగా కూడా చేస్తాం మన రాయలసీమకు అని చెప్పినారు. కానీ చంద్రబాబునంత నీచుడు, నికృష్టుడు ఎప్పుడు గాని ఎవరు గాని లేకుండా పరిస్థితి కూడా. వారికి దాసోహమవుతున్నారు ఈ మంత్రులు. ఎన్ని సంవత్సరాలు మంత్రులుగా ఉంటే మీకేం ప్రయోజనం? శాశ్వతం అది కాదు. ఎవరు ఉన్నప్పుడు ఏం పనులు జరిగాయో అది శాశ్వతం, అది చరిత్ర. అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు మంత్రులు కూడా ఉంది. ఈ రోజు మీరు కేంద్రం నుంచి కూడా ఏది కానీ మీరు తేలేకపోతున్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొని రండి, చెప్పండి. ఈ రోజు మీకు కేవలం రాజధాని ఒకటేనే ఎంత కావాల్సింది? ఈ రాష్ట్రము, ఈ ప్రజలను, అన్ని ప్రాంతాలను కూడా పనంగా పెట్టి చేసిన అప్పులు కూడా మీరు కేవలం రాజధానికి మాత్రమే ఖర్చు పెట్టేది కాదు. మాకు కూడా మీరు పెట్టండి, అక్కడ మాకేమి అభ్యంతరం లేదు. కానీ మాకు కూడా సమానంగా పెట్టి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి, లేకుంటే చరిత్ర ఏం లేవుతారని కూడా తెలియజేస్తూ, కేవలం మనము కూడా ఈ రోజు మన పిల్లలు వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని కేవలం ఇటువంటి సమావేశాల్లో సమాలోచనలు చేయడానికో లేకపోతే సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యమించడానికి కూడా మనం అందరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. జనంలోకి వెళ్ళాలి, జనానికంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వారందరినీ కూడా ఒప్పించి ఉద్యమం చేసినప్పుడే ఎవరైనా కానీ దిగి రాక తప్పదు. ఎవరు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా అప్పుడు మాత్రమే మన ప్రాంతం కూడా బాగుపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఈరోజు మళ్ళా కూడా మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ సమావేశం అయిన తర్వాత కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకొని అడుగు కూడా ముందుకు వేసుకుంటూ జనంలోకి పోయే కార్యక్రమం కూడా చేసుకుందాం. అందుకోసం మన పార్టీ తరఫున కూడా ఈ కార్యక్రమం కోసం అదే ఒక టాస్క్ ఫోర్స్ కూడా మన శైలజానాథ్ గారి నాయకత్వంలో ఈ రాయలసీమ అంతా కూడా ఒక టాస్క్ ఫోర్స్ అనేది కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పడింది. ఆ కార్యక్రమం తీసుకొని ప్రజలకు ఏదో చేయాలంటే చేయాలనేది కాకుండా మన ప్రాంతం యొక్క అభివృద్ధి, మనము మన పిల్లలు బాగుండాలని చెప్పే ఒక ఉద్దేశంతో గట్టిగా కూడా ఉద్యమంలో కూడా మీ అందరూ కూడా పాల్గొనేటట్లు కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకొచ్చున్నాం.